హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి నేను కొబ్బరి పాలతో రైస్ అయితే చేశానండి. బాస్మతి రైస్ తోటి. అంటే చాలామంది పిల్లలు కొబ్బరికాయ తినరు కదా, ముఖ్యంగా మా పిల్లలు అయితే కొబ్బరికాయ తినరండి. అందుకని వాళ్ళ కోసం ఇలా అయితే ట్రై చేశాను. కొబ్బరి పాలతో రైస్ చాలా బాగా వచ్చిందండి. చక్కగా వారానికి ఒకసారి, వీక్లీ వన్స్ పిల్లల కోసం మనం ఇలా చేస్తే వాళ్ళకి కొంచెం హెల్దీ కాబట్టి నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం అనేది ట్రై చేశానండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేనైతే దీంట్లోకి చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా నేనైతే ఎలా చేశాను అనేది లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే నేను కొబ్బరి పాల రైస్ కోసం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. నెయ్యి అయితే తీసుకున్నాను. తర్వాత ఏమో కొంచెం కొత్తిమీర. ఇక్కడ పుదీనా లేదు కాబట్టి నేను పుదీనా కూడా తీసుకుంటే బాగుంటుందండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. దాన్ని అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి పాలు కోసం నేను ఒక కొబ్బరికాయ అయితే తీసుకొని దాంట్లో ఒక హాఫ్ మాత్రమే మిక్సీ పట్టేశానండి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసి దాన్ని అయితే నేను వడకట్టుకుంటే ఇలా కొబ్బరి వాటర్ కింద వచ్చింది. ఇక్కడైతే నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం ఒక బాండీ పెట్టేసుకొని దీంట్లో నేను ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్, ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనే చేసుకోవచ్చు, కానీ గీ కూడా వేసుకుంటే, నెయ్యి కూడా వేసుకుంటే పిల్లలకి టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా కదండి. అందుకని నేనైతే అక్కడ 2 స్పూన్ల నెయ్యి, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ కట్ చేసుకున్న ఒక ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు అది కూడా నేను తీసుకుని కొంచెం ఫ్రై అవ్వాలండి. మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా వీటిని అయితే మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం సైజులో కానీ హై ఫ్లేమ్లో కానీ మనం ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసాను. ఆ జీడిపప్పును కూడా కొంచెం ఆయిల్లో అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఉల్లిపాయలు, నేను టమాటా అనేది వేయలేదు. టమాటా వేసుకోకూడదండి. ఓన్లీ ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్ల దాకా వేసాను. వేసుకున్న తర్వాత అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో నేను చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసాను. పసుపు అనేది మీ ఆప్షన్ మాత్రమే. నేనైతే వేసానండి. మీరు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడైతే మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను చెప్పాను కదండి, ఒక గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. గ్లాసున్నర బియ్యానికి మామూలుగా 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటే సరిపోతుంది. మనకి పొడి పొడిగా రావాలి అంటే బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక గ్లాసు నాకు కొబ్బరి పాలు అయితే అయినాయండి. ఇంకో గ్లాసున్నర అయితే నేను ఇక్కడ మామూలు వాటర్, నార్మల్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మీరు ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నాకు చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పాలు, వాటరు అనేది దీంట్లో వేసేసుకోవాలి. మీకు చక్కగా పొడి పొడిగా కావాలి అనుకుంటే ఇలా అయితే మీరు వేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం మెత్తగా అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మనం వాటర్ వేసుకున్న తర్వాత ఇది మనకు ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లో పెడితే ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం ఉంచుకోవాలండి వాటర్ని. ఆ తర్వాత పొంగొచ్చిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్, బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. మీరు నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి తినేటప్పుడు. ఇక్కడ బియ్యం వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు. వాటరు మనకి ఇంకిపోయిన తర్వాత సిమ్లీలో పెట్టేసుకోవాలండి మనం, లేకపోతే మాడిపోతుంది కాబట్టి. ఇక్కడ నేను సిమ్లో పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి.
తర్వాత ఒక 2 స్పూన్ల దాకా మళ్ళీ గీ వేసాను నేను, అంటే టేస్ట్ బాగుంటుందని. తర్వాత కొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేశాను. ఫైనలీ సిమ్లో పెట్టుకుంటే ఇంకా ఫైనల్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి రైస్ అనేది. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకోవాలి. చూసారండి ఇక్కడ ఫైనలీ కుక్ అయిపోయింది, అంటే అయిపోయిందండి చక్కగా. చూసారండి రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది. మీరు ఇంకొంచెం మెత్తగా తినాలి అనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేనైతే ఇలా ఇంకా దింపేసుకున్నాను. ఫైనలీ కొబ్బరి పాలుతో రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీంట్లోకి ములక్కాడ జీడిపప్పు కర్రీ కానీ లేదంటే పన్నీర్ కర్రీ, వెజ్ కర్రీ ఏదైనా బాగుంటుంది, కానీ నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఫైనలీ కొబ్బరి పాలు రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.